ఢిల్లీ సీఎం ఎవరు? బీజేపీ విజయం సాధించి వారం రోజులవుతున్నా ఇప్పటికీ సీఎం ఎవరు అన్న విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. దీనికి కారణం ప్రధాని మోదీ విదేశాల్లో ఉండడమే. ఫ్రాన్స్, అమెరికా పర్యటనలు ముగించుకుని ఈ రోజే భారత్ వచ్చారు. దీంతో ఢిల్లీ బీజేపీ ఎల్పీ నేతలు ఎన్నుకోవడం వేగంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 19 లేదా 20 తేదీల్లో ఢిల్లీ సీఎం పదవీ స్వీకారం ఉండే అవకాశాలున్నాయి. ఢిల్లీ సీఎం రేస్లో పర్వేష్ వర్మ, ఆశిష్ సూద్, విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్, శిఖా రాయ్, రేఖా గుప్తా ఉన్నట్టు తెలుస్తోంది. మరి మోదీ, షా, నడ్డా ముగ్గురు కలిసి ఎవరిని డిసైడ్ చేస్తారో అన్న ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. జైంట్ కిల్లర్ పర్వేష్ వర్మ రేస్లో ముందున్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో మాజీ సీఎం కేజ్రీవాల్ పై ఘన విజయం సాధించారు. ఆయనకు బలమైన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అంతేకాదు బలమైన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఆయన తండ్రి సాహిబ్ సింగ్ వర్మ ఢిల్లీకి సీఎంగా చేశారు. ఇక ఆశిష్ సూద్ పేరు కూడా పరిగణలోకి ఉంది. ఆయన పార్టీలో మోస్ట్ సీనియర్. జానక్పూర్ నుంచి 68,000 ఓట్లతో విజయం సాధించారు. గతంలో గోవా బీజేపీ ఇన్ఛార్జిగా చేసి సక్సెస్ అయ్యారు. ఇక విజేందర్ గుప్తా పేరు కూడా పరిశీలనలో ఉంది. గతంలో ఢిల్లీ బీజేపీకి అధ్యక్షుడిగా పనిచేశారు. రోహిణి నుంచి వరుసగా 3వ విజయం సాధించారు విజేందర్. గతంలో ప్రతిపక్ష నేతగా సమర్థవంత పాత్ర నిర్వహించారు. ఇక సతీష్ ఉపాధ్యాయ్ రేస్లో వినిపిస్తున్న మరో పేరు. ఈయనకు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ బలంగా ఉంది. అంతేకాదు బలమైన వ్యూహకర్తగా కూడా పేరుంది. ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు. న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ వైస్ చైర్మన్ గా కూడా పనిచేశారు. ఇక మరొక నేత శిఖా రాయ్. మహిళను సీఎంగా చేయాలనుకుంటే వినిపిస్తున్న మొదటి పేరు. పార్టీలో బలమైన మహిళా నేతగా ఉన్నారు. సౌత్ ఢిల్లీలో బీజేపీ విజయానికి తోడ్పాటు అందించారు. గ్రేటర్ కైలాష్లో ఆప్ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ పై విజయం సాధించారు. ఇక మరో మహిళా నేత రేఖా గుప్తా కూడా రేస్లో ఉన్నారు. మహిళా ఓటర్లలో మంచి గుర్తింపు ఉంది. షాలిమర్ బాగ్ నుంచి 29,000 ఓట్లతో విజయం సాధించారు. ఢిల్లీ బీజేపీలో పలు రకాల పదవుల్లో పనిచేశారు కూడా.